2 ఎపిసోడ్ల కంటే ఎవరన్నా చూసారంటే వాళ్ళకి మానసిక సమస్యలు వచ్చేస్తాయండి. బింజ్ టీవీ వాచింగ్ అంటాం. ఒక రీలు 2 రీలు కంటే రిపీటెడ్గా రీలు తర్వాత రీలు చూస్తున్నారంటే డోపమైన్ ఇంకా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇంకా మంచి డోపమైన్ కోసం ట్రై చేస్తుంటాడు. ఆ కెమికల్ ఉత్పత్తి పెరిగే కొలది ఇంకా కావాలి ఉంటుంది. కాబట్టి మానసిక ప్రవృత్తుల్లో విశృంఖలత్వం వస్తుంది. ఆ విశృంఖలత్వంతో వీడు ఎంజాయ్ చేయడం మొదలు పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలండి. బంధాలు అనుబంధాలు పెంచుకోవాలి. మీరు ఒంటరిగా ఎవరు ఉండకూడదండి. ఒంటరిగా ఉన్న వాళ్ళకి 19 సిగరెట్లతో సమానమైన బాడీలో టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. కనెక్టెడ్నెస్ పెరగాలి. బంధాలను రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం. అంటే అవేవి కూడా దుస్సాంగత్యం సత్సాంగత్యం అంటాం. మీకు ఆది శంకరాచార్యుడు చెప్పినట్టుగా సత్సాంగత్సే అని చెప్పేసి చెప్పినట్టుగా మంచి వాళ్ళతో 5 తోటి మంచి వాళ్ళతో కడితే 6వ వ్యక్తులు మంచివాడు అవుతావు. 5 తాగుబోతులతో కడితే 6వ తాగుబోతుడు నువ్వు అవుతావు. 5 హింసాప్రవృత్తి మాట్లాడుకున్నతో నువ్వు కూడితే 6వ హింసాప్రవృత్తి నీది అవుతుంది. 5గా వెబ్సైట్లు కానీ నువ్వు క్రైమ్ కానీ మిస్టరీ కానీ వైలెన్స్ కానీ చూస్తే నీకు తెలియకుండానే అది పదే కావాలని కోరుకుంటుంది. అయితే నువ్వు గురవుతావు, విక్టిమ్ అవుతావు, లేదనుకుంటే నువ్వు చేస్తావు, యూఆర్ అక్యూజ్డ్ అవుతావు. వీటిలన్నింటికి కారణం ఏంటంటే, ఒకటి సోషల్ మీడియా హింసకు సంబంధించినవి కావచ్చు, తమాషాగా ఉండే కావచ్చు, వాటికి దూరంగా ఉండడం. రెండోది మానసిక ప్రవృత్తిని, యాటిట్యూడ్ని మార్చుకోవాలండి. అలా మార్చుకోకపోతే నీ వల్ల నీ కుటుంబానికి కూడా హాని జరుగుతుంది, లేదనుకుంటే నిన్ను నమ్మిన వాళ్ళకి హాని జరుగుతుంది. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలంటే హైపోథాలమస్ నింపించాలండి. అమిగ్డాలా అనేది ఎమోషన్స్కి రియాక్ట్ అవుతుంటుంది. విశృంఖలత్వాన్ని తగ్గించడానికి హైపోథాలమస్ అమిగ్డాలా మధ్య సంబంధాలు బంధాలు బాగుండాలి. ఇది ఎంతో ఉంటుందండి హైపోథాలమస్ అనేది, దాని కింద ఉన్నది. ఇవి మనసు నివృత్తిని కంట్రోల్ చేస్తుంటాయి. ఈ కంట్రోల్ ఎప్పుడు తప్పుతాయంటే ఒత్తిడి వల్ల, నువ్వు చూసే చూపులు, వినే మాటలు, నువ్వు ఎవరితో కలుస్తున్నావు వాళ్ళ వల్ల వస్తాయి. కాబట్టి మంచి సంబంధాలు, మంచి మాటలు, మంచి సాహిత్యం, మంచి సినిమాలు, హాస్యభరితమైనవి, ఫీల్ గుడ్ మూవీస్, ఫ్యామిలీ మూవీస్, రొమాంటిక్ మూవీలు చాలు. ఈనాడు ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ ఆల్సో మాస్టర్బేషన్కి అడిక్ట్ అయిపోతాయి. ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్ అనమాట. ఈ డోపమైన్ అనే కెమికల్ పదే కావాలని కోరుకుంటున్నది శరీరం. ఆ డోపమైన్ అనేది మంచి పనులు చేయడం ద్వారా కూడా వస్తుంది. కానీ మంచి పనులకు పబ్లిసిటీ తక్కువ అండి, చెడు పనులకు పబ్లిసిటీ ఎక్కువ. కాబట్టి ఈనాడు ప్రతి చోట్ల కూడా చెడు చేసి ఆకర్షించాలనుకుంటే ఇట్స్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటాం. కాబట్టి ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా